హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో మజ్జిగ చేస్తున్నానండి. ఈ వేసవి కాలంలో ఇలా చల్లగా మజ్జిగ చేసుకుని తాగితే మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్, మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉండడం వలన మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్, డైజెషన్ని పెంచి న్యూట్రియంట్స్ని మన బాడీకి అబ్జర్వ్ చేసుకునేలా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ చల్లని మజ్జిగను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో చిక్కటి గట్టి పెరుగు 1 కప్పు వరకు వేసుకోవాలి. ఈ పెరుగుని కవ్వంతో బాగా చిలకాలి. పెరుగుని కొంచెం నురుగులా వచ్చేంత వరకు చిలకాలండి. పెరుగుని ఇలా బాగా చిలికిన తర్వాత దీనిలో మనం 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు వేసిన తర్వాత మజ్జిగని 1-2 నిమిషాల పాటు కవ్వంతో బాగా చిలకాలండి. దీనిలో ఒక పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం తురుము వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోవాలి. మజ్జిగలో అన్నీ బాగా కలిసేలా మజ్జిగని బాగా కలుపుకోవాలి. మజ్జిగ రెడీ అయిందండి. దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ మజ్జిగను వేసవి కాలంలోనే కాదండి, ప్రతిరోజు తీసుకున్నామంటే మన శరీరానికి చాలా మేలు చేస్తుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.